ఆగు ఆగు హెల్మెట్ ఉందా? ఇక్కడ దానికోసం మనం కొన్నామా? తప్పు కదా? ఎక్కడ వెళ్తేనా మీరు యువర్ ట్రావెలింగ్ ఇన్ ద మెయిన్ రూట్ కదా, కావాలి కదా ఫైన్ మెయిన్. వేర్ ఇస్ ఎ హెల్మెట్? ఓ మై గాడ్. చదవండి చదువు ఏం రాశారు కింద ఒప్పుకుంటారా? అందరికీ నమస్కారం. ఇవాళ రోడ్ సేఫ్టీ మంత్ సెలబ్రేషన్స్ మనం చేస్తున్న భాగంగా బైక్ ర్యాలీ చేశాము. సో హెల్మెట్ ఒక ఇంపార్టెన్స్ చెప్పడానికి ఈ రోజు మనం బైక్ ర్యాలీ చేయడం జరిగింది. సో ఈ బైక్ ర్యాలీలో భాగంగా మనము ఎందుకు వేసుకోలేదని ఇద్దరు ముగ్గురిని అడిగితే ఇంట్లో ఉంది. మోస్ట్ ఆఫ్ ద కేసెస్ నేను దగ్గరికి కదా ఇక్కడికే ఉన్నాను, జస్ట్ 5 minutes డిస్టెన్స్ అని, మెడికల్ ఎమర్జెన్సీ అంతవల్ల వేసుకోలేదని, హెల్మెట్ ఇంట్లో ఉందని, హెల్మెట్ కొనుక్కోవడానికి డబ్బు లేదని రకరకాల రీజన్లు చెప్తుంటే మేజర్ రీజన్ బైక్ ఉన్న ప్రతి ఒక్కరికి హెల్మెట్ ఉంది కానీ అదని ఇంట్లో పెట్టుకొని వచ్చామని అందరూ చెప్పడం జరిగింది. సో దయచేసి చిన్న డిస్టెన్స్ అయినా పెద్ద డిస్టెన్స్ అయినా మెడికల్ ఎమర్జెన్సీ ఫస్ట్ మీరు సేఫ్టీగా ఉండాలి. మీ సేఫ్టీ చాలా ఇంపార్టెంట్. ఆ సేఫ్టీకి హెల్ప్ఫుల్గా ఉంటుంది ఆ హెల్మెట్. కాబట్టి దయచేసి ఏలూరు ప్రజలందరికీ రిక్వెస్ట్ ఏదంటే దయచేసి బయట వెళ్ళినప్పుడు 2-wheeler డ్రైవింగ్ చేస్తున్నప్పుడు ఖచ్చితంగా హెల్మెట్ వేసుకోండి. వెనక లేడీస్ పిలియన్ రైడర్గా ఎవరు వెళ్తున్నారో ఖచ్చితంగా మీ హస్బెండ్ కానీ మీ పిల్లవాడు కానీ ఖచ్చితంగా హెల్మెట్ వేసుకోవాలి. వేసుకుంటేనే బండి ఎక్కుతానని కూడా మీరు ఇన్సిస్ట్ చేయడం మొదలుపెడితే ఆటోమేటిక్గా మన ఏలూరు జిల్లాలో హెల్మెట్ కల్చర్ అందరికీ వచ్చేస్తుంది. సో అందుకే సర్ప్రైజ్ ఇన్స్పెక్షన్ చేయడం జరిగింది 2-3 ట్రాఫిక్ సిగ్నల్స్లో. బట్ మెజారిటీ ఆఫ్ ద సిటిజన్స్ హెల్మెట్ వేసుకోవడానికి హెల్మెట్ ఉంది ఇంట్లో పెట్టాలని చెప్తున్నారు. కాబట్టి దయచేసి అందరూ హెల్మెట్ వేసుకోండి. దట్ ఈస్ అ సిన్సియర్ రిక్వెస్ట్ ఫ్రమ్ ద